అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా మోన 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 హై మోన 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 గసోనేనా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సండే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి, అందులో ఇదే ఫీల్ ఉంటుంది. నాకు గన్నెత్తారా ఎపిసోడ్ షూట్స్ లేట్ అయినా ముగ్గురు జడ్జెస్కి ఒకే పాట డెడికేట్ చేయాలంటే ఏ పాట డెడికేట్ చేస్తావు? పెద్ద టాస్కే. కాంపిటీషన్ అనే కంటెస్టెంట్ ఎవరు? వీళ్ళు అంతేం లేదులే అనేలాగా ఎవ్వరూ లేరు. షోలో రెడ్ బుల్ అంటే ఎవరు? షోలో రెడ్ బుల్ ఫుల్ ఎనర్జీ కదా. ఇప్పుడు నిన్ను పొటాటో ఫ్రైతో పోల్చారు కదా, అంతాక్షరి ఆడదాం. మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా మాయదారి మైసమ్మ 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 మళ్ళా నీకే మాయ. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే. ఓకే, దర్శన్ సన్ ఆఫ్ సత్యమూర్తి, స్నిగ్ధ రౌడీ. బిగ్ బాస్ అనేది వచ్చింది కాబట్టి సీజన్ 10లో కనుక అవకాశం వస్తే వెళ్తావా? బృందా అంటే ఫైర్ అనుకున్నారా? వైల్డ్ ఫైర్. వెల్కమ్ టు టీవీ5, నేను మీ ఆదిత్య. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ అనేది ఒక బ్రాండ్. అలాంటి బ్రాండ్లో మంచి గ్రాండ్గా విన్ అయిన సీజన్ 4 బృందా మనతో ఉన్నారు. హాయ్, ముందుగా కంగ్రాచులేషన్స్. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రామిస్ ఇచ్చారు, అది నిలబెట్టుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే అప్పుడు నాకు ఒక వర్డ్ చెప్పారు, ఐ గివ్ మై లెవెల్ బెస్ట్ అని. ప్రతి లెవెల్కి దీనికన్నా బెస్ట్ ఇవ్వడం జరిగింది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది సక్సెస్? చాలా బాగుంది. ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది, అండ్ నాకు ఇంకా టైం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి. నాకు వచ్చిందా అన్న దాంట్లోనే ఉన్నా ఇంకా, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు రాజాసాబ్లో పాట అవకాశం ఇస్తా అన్నారు కదా, ఏమన్నా అయ్యిందా? ఇంకా అయితే ఏం అవ్వలేదు, మేబీ. బట్ ఆయన చెప్పారు, అదే పెద్ద బ్లెస్సింగ్ నాకు. ఇప్పుడు చెక్ 10 lakhs చెక్ ఇవ్వడం జరిగింది, దాంట్లో ఏం చేయబోతున్నావు? ఏమైతే చేయను, పక్క ఫస్ట్ సేవ్ చేసి నెక్స్ట్ ఏమన్నా అవసరాలు ఉంటే దానికి. అంటే మీ స్టోరీ వినగానే, మీ బ్యాక్ స్టోరీ వినగానే అబ్బా ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళకి కష్టాలు దేవుడు అందుకే ఇస్తాడే నాకు అర్థం కావట్లే అని బాధ వేసింది. కంపల్సరీ మీరే గెలవాలి అని చెప్పి ఓటింగ్, ఒక్క ఓటేస్తే 50 అంటే మంచి అయితే అయిపించాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. కానీ స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళందరికీ చెప్పాలి, చూసిన వాళ్ళు, ఓట్ వేసిన వాళ్ళందరికీ. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ లవ్, వాళ్ళ ఓట్లు వేయకపోతే ఆబ్వియస్గా విన్ అయ్యేదాన్ని కాదు. సో ఇట్స్ ఆల్, మొత్తం ఏ క్రెడిట్ వచ్చినా మొత్తం వాళ్ళకే. సూపర్. అయితే ఇక అంటే ప్రతి దాంట్లో ఫన్ అనేది కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే షోలో కూడా ఫుల్ ఫన్ చేస్తారు తమన్ గారు కానీ ఎవరైనా సరే. మనం ఫన్తో స్టార్ట్ చేద్దాం. నేను మీకు కొన్ని మీమ్స్ చెప్తా, ఆ మీమ్స్ బట్టి ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా అన్నప్పుడు కూడా ఇలా అనిపించిందా అనేది చెప్పండి, ఓకేనా? ఇప్పుడు అంతా మీమ్ కల్చర్ ఎక్కువ ఉంది కదా. యా, ఫస్ట్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇది ఎప్పుడైనా? ఇది సండే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి, అందులో ఇదే ఫీల్ ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఇదే ఫీల్ ఉంటుంది. సూపర్. ఇప్పుడు హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ లాగుతున్నట్టు అని, ఇది ఎప్పుడైనా? ఇది ఎప్పుడు అనిపించలేదు. వేరే వాళ్ళ సిచ్యువేషన్లో కానీ? వేరే వాళ్ళ సిచ్యువేషన్ అంటే యాక్చువల్లీ మేము కంటెస్టెంట్స్ అందరం కూర్చున్నప్పుడు నేను, సృష్టి, స్నిగ్ధ మీద జోకులు వేస్తాం. సో మేబీ తన ఫీలింగ్ ఇదే ఉండొచ్చు, వేసుకుంటాం గట్టిగా. సో ఓకే, నాకు గన్నెత్తారా ఈ డైలాగ్ ఎప్పుడైనా సిచ్యువేషన్? ఎపిసోడ్ షూట్స్ లేట్ అయినప్పుడు. అవునా? ఎవరిని ఎవరిని అని స్పెసిఫిక్ గా ఏం లేదు, కానీ అలా లేట్ అవుతూ ఉన్నప్పుడు అనిపించేది. ఓ సూపర్.
సార్ ఏంటి సార్ ఇది ఇలా ఇది ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక ఆయన దగ్గర అనిపించేది. ఎవరు ఆయన పేరేంటి? మా కంటెస్టెంట్ మేనేజర్ సురేష్ గారు. ఓకే. ఓరు మీ దొంపలేక మీరెప్పుడు ఇది ఆయనకి అనిపించుంటుందా మీకు అనిపించిందా? ఇది మేబీ ఆయనకే అనిపించింటది మేము పెట్టే టార్చర్కి. ఓకే. ఏంటమ్మా అన్నావు ఇంకోసారి అను. ఇది పాటల్లో దానికోసం అదే థీమ్స్ చేస్తారు కదా, ఆ థీమ్స్ వచ్చినప్పుడు పాటలు ఇవ్వాలంటే ఇది కాదు అన్నప్పుడు అనిపించదా? అంటే మీరు గెలిచిన తర్వాత ఈ డైలాగ్ మీకు వర్తిస్తుంది అనిపిస్తుంది. బృంద అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. మీరు ఒకసారి మీ మాటల్లో. నేను ఎందుకు లేండి, పర్లేదు తప్పలేదు, గెలిచాక ఎన్నైనా చెప్పచ్చు. బృంద అంటే ఫైర్ అనుకున్నారా, వైల్డ్ ఫైర్. అబ్బా, నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా. తమన్ సార్ అనిపించండి సార్. సూపర్. ఏం మాట్లాడుతున్నారా, నరాల కట్ అయిపోతుంది ఇలాంటి డైలాగ్. ధీరజ్ గారు మాట్లాడినప్పుడు అనిపించేది. ఓకే, ఫైనల్గా ఇవే తగ్గించుకుంటే మంచిది అని ఎప్పుడైనా? నేనే వాడాను, నాకెవరు వాడలేదు, కానీ ఎక్కువ పవన్ కళ్యాణ్ వాడేది. అవునా? ఇప్పుడు అంటే నీకు ఇప్పుడు ఉన్న 12 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? అంటే అందరూ ఫ్రెండ్సే, అందరూ చాలా క్లోజ్ అయ్యాము. కానీ ఫస్ట్ నుంచి కొంచెం దర్శన్ నేను ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. అంటే తను కన్నడ కదా, నాకు కన్నడ వచ్చు, అలా నేను వాడు కొంచెం బాగా క్లోజ్ అయ్యాం. ఇప్పుడు యుఎస్ నుంచి కూడా వచ్చారు కంటెస్టెంట్స్. అవునవును, వాళ్ళు ఫుల్ క్లోజ్. అంటే మేల్ దర్శన్తో ఎక్కువ మాట్లాడేదాన్ని, ఫీమేల్ స్నిగ్ధ సృష్టి వీళ్ళందరూ ఫుల్ అంటే కూర్చొని ఇంకా ముచ్చట పెడితే ఆగదు, అలా ముచ్చట పెట్టుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అంటే వీళ్ళతో అంటే వీళ్ళ పాడిన పాట కన్నా గట్టిగా చేయాలి కాంపిటీషన్ అనే కంటెస్టెంట్ ఎవరు? కాంపిటీషన్ అంటే అందరూ చాలా బాగా పాడతారు, అందరూ కాంపిటీటర్సే అక్కడ. అంటే వీళ్ళు అంతేం లేదులే అనేలాగా ఎవ్వరూ లేరు, ఎవ్రీబడి వెరీ గుడ్ ఇన్ దేర్ ఓన్ జానర్. సో నాకు ఆల్మోస్ట్ అందరితోటి బాగా పాడాలి, వీళ్ళకంటే బాగా పాడాలి అని అందరి దగ్గర ఉండేది. సూపర్. ఇప్పుడు ఆల్రెడీ అంటే పాటలతో కాబట్టి ఇక పాట స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కదా, ముగ్గురు జడ్జెస్ కి ఒకే పాట డెడికేట్ చేయాలంటే ఏ పాట డెడికేట్ చేస్తావు? ముగ్గురు జడ్జెస్ కి ఒకే పాట డెడికేట్ చేయాలి, పెద్ద టాస్కే. ఓకే. నెత్తురుకు మరిగిన హంగ్రి చీత, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట, ఎవ్వరికి అందదు అతని రేంజు, రెప్ప తెరిచెను రగిలే రివెంజు, పవరు అండ్ పొగరు ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టార్మ్ లాంటి రేంజ్. సూపర్. అందరూ సేమ్ అలాగే గీత గారు కానీ కార్తీక్ గారు కానీ ఎవరైనా సరే అదే కేటగిరీ. ఇప్పుడు తమన్ గారు ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు, కానీ జడ్జిగా కూడా అక్కడ ఉన్నారు కదా, ఎలా ఉంటుంది? ప్రతి సెకండ్ అక్కడే ఉంటారా? టైం అలాగే స్పెండ్ చేస్తూ ఉంటారా? టైం అలాగే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు షూట్ ఉంది అంటే షూట్ మొత్తం ఆయన కూడా ఉంటారు. సో మాకందరికి అంటే టిప్స్ ఇవ్వడం, అవి నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే పక్కా షూట్ అన్న రోజు మాత్రం ఆయన పక్కా ఉంటారు. షోలో రెడ్ బుల్ అంటే ఎవరు? షోలో రెడ్ బుల్ ఫుల్ ఎనర్జీ కదా, తమన్ సార్ యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు బయట వాళ్ళకి తెలియని విషయం తమన్ సార్ గురించి ఒక విషయం తమన్ సార్ గురించి అంటే యాక్చువల్లీ తమన్ సార్ పాటలు పాడితేనే తమన్ సార్ బాగా అంటే మంచి కామెంట్స్ ఇస్తారు అనేది యాక్చువల్లీ బయట చాలా మంది అనుకుంటారు. కానీ ఏ సాంగ్ పాడినా ఆయనకు నచ్చింది అంటే
క్రేజీ, ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి మంచిగా కమెంట్ చెప్తారు. అది ఆయన సాంగ్ పాడినా సరే నచ్చలేదు అంటే హీల్ టెల్ నాకు ఇక్కడ ఎలా అనిపించింది, అక్కడ ఎలా అనిపించింది. బికాజ్ ఎగ్జాంపుల్ నేనే ఒక దాంట్లో ఓ మై బేబీ పాడాను. సో హీ ఫెల్ట్ ఇంకో 2 స్కేల్స్ పెంచుకొని ఉంటే బాగుండేది బృందా అని చెప్పారు. సో ఆయన పాట అయినా ఎవరి పాట అయినా ఆయనకు నచ్చితే ఆయన మంచి కమెంట్స్ చెప్తారు, నచ్చకపోతే ఎవరి పాట అయినా నాకు ఇక్కడ కొంచెం పిచ్చింగ్ ఇష్యూస్ అనిపించాయి అది చెప్తారు. ఇట్స్ వెరీ ఓపెన్. సూపర్. ఇప్పుడు ఆయన క్రికెట్ లో 6లు కొడుతుంటారు కదా, అట్లా పాటలు కూడా హిట్లు కొడతా ఉంటారు. అలా ఏమైనా ఒక పాట పాడొచ్చు కదా ఆయనకి తగ్గట్టు. ఆయనకి తగ్గట్టు అంటే క్రికెట్ కి ఇలా మ్యాచ్, క్రికెట్ కి ఇది మ్యాచ్. ఎప్పుడైనా చెప్పారా సార్ మీ 6లు ఎలా కొడతారో ఇలాగే హిట్లు కూడా? నేను ఎప్పుడు చెప్పలేదు. ఓకే. ఆయన సాంగ్స్ కి నువ్వు ఫ్యానా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యానా? నేను యాక్చువల్లీ రెండిటికి ఫ్యాన్. నాకు కొన్ని దాంట్లో సాంగ్స్ చాలా నచ్చుతాయి, కొన్ని దాంట్లో బ్యాక్గ్రౌండ్ చాలా నచ్చుతుంది. అండ్ 2 కలిపి నచ్చింది ఓజీ. అంటే 2 ఇట్లా ఈక్వల్ గా అబ్బా అబ్బా అని హైప్ వచ్చింది ఓజీ. తెలియని జపాన్ నుంచి కూడా. అవును అదే. ఓకే. ఇక గీతా గారి గురించి. గీతక్క స్వీట్ హార్ట్. అంటే నేను రికార్డింగ్స్లో కానీ షోస్లో కానీ ముందు పాడేటప్పుడు కూడా గీతక్క గురించి చాలామంది చెప్తారు. అంటే తను చిన్నప్పుడు నీలాగే వచ్చి పాడేది. అండ్ అక్క నేను కొంచెం హైట్ ఉంటాం కదా, సో చాలామంది చెప్పారు సేమ్ చిన్నప్పుడు గీతలాగా ఉన్నావు నువ్వు అని చెప్పి. కానీ అక్క క్యారెక్టరిస్టిక్స్ నాకు చాలా ఇష్టం. అంటే ద వే షీ వర్క్స్, ఆ డెడికేషన్, ఆ హార్డ్ వర్క్. నేను ఎప్పుడైనా సరే గీతక్క లాగా పేరు తెచ్చుకోవాలి, అలా ఉండాలి నేను కూడా అందరి దగ్గర అని నాకు. నన్ను మర్చిపోతారు ఇంకా అని అన్నారు ఒక పాట పాడినప్పుడు, అర్థమైంది. అప్పుడు ఏం ఫీల్ ఉంది? అయ్యో లేదు, అక్కని ఎప్పుడు ఎవరు మర్చిపోరు. నేను అక్కతో కూడా అన్నా, అది ఆఫ్ స్టేజ్ వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా, అక్క ఎవ్వరు నేను మర్చిపోరు. అంటే అక్క అలా బ్రాండ్ క్రియేట్ చేసేసుకుంది. అంటే ఇన్ పర్సన్ అక్క మాట్లాడే విధానం కానీ, అంటే మనుషులతో ఉండే విధానం కానీ, పాడడం కానీ 2 బ్రాండ్ ఇట్లా క్రియేట్ చేసుకుంది. సో ఐ లుక్ అప్ టు హర్, నేను అలా ఉండాలి అని చెప్పి. కార్తిక్ గారు ఇన్స్పిరేషన్, నాకు ఇన్స్పిరేషన్ కూడా. సో అంటే ద వే హీ అండర్స్టాండ్స్ మ్యూజిక్, ఆయనకి కర్ణాటిక్ మీద వేరే జానర్స్ మీద ఉన్న నాలెడ్జ్ అమేజింగ్ అసలు. ఆయన అందుకే నాకు చాలా ఇన్స్పిరేషన్. ద వే హీ లెర్న్స్ సాంగ్స్, అర్థం చేసుకునే విధానం చాలా ఇష్టం నాకు. ఓకే. మొత్తం షోలో డివోషనల్ సాంగ్స్ ఎన్ని పాడి ఉంటారు? నేనా స్పెసిఫిక్గా నేనే ఒకటే పాడాను. శివభక్తురాలు శివుడు పాట ఏమన్నా పాడుంటే? అదే ఆనతనీయర శివుడు పాట, అదే పాడాను. ఇంకా 2-3 ఎక్స్పెక్ట్ చేసాం మేము. అంటే థీమ్ బట్టి ఇచ్చాము, సో అందుకని. ఇంకా సూపర్. ఇక అంటే నవరసాలు తెలుసు కదా, 9 రసాలు. దాంట్లో ఒక 5 రసాలు రసం చెప్తా ఉంటాను, ఒక పాట ఎంచుకో, ఆ రసం చెప్తా, అలా ఆ పాటని. అంటే ఇప్పుడు కరుణ అనుకో, కొంచెం ఏడుస్తూ అన్నట్టు పాడు, అట్లా. ఓకే ఓకే, ఐ విల్ ట్రై. లెవెల్ బెస్ట్ అనుకో, మళ్ళీ ప్రతి లెవెల్లో బెస్ట్. రెడీ? ఫస్ట్ది హాస్యం. అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా, గిల్లుకోరా, అందమంతా నీదేరా. కాదు, ఆడికి ప్రేమతో పాడుతున్నావు కానీ నవ్వుతున్నావు, నవ్వులు పోయి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, కరుణ. ఓకే. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా, గిల్లుకోరా, అందమంతా నీదేరా. కాదు, ఇప్పుడు ఆడు అందంగా ఉన్నాడని నువ్వు ఏడుస్తావు. చెప్తున్నాను. రౌద్రం. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా, గిల్లుకోరా, అందమంతా నీదేరా. సూపర్. భయానకం. భయానకమా అంటే భయపడుతూ పాడాలా? అని భయపెట్టాలి. ఆల్రెడీ ముందు దానికి భయపడి నేనే భయపడతా. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా, గిల్లుకోరా, అందమంతా నీదేరా. సూపర్. లాస్ట్ గా శాంతి. అందగాడా
అందగాడ అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా. సూపర్. ఇప్పుడు నిన్ను పొటాటో ఫ్రైతో పోల్చారు కదా, ఎందుకు అలా జరిగింది? ఏమో పొటాటోలా ఉంటానని పోల్చారా, ఎందుకు పోల్చారా అర్థం కాలే. పొటాటో ఫ్రై అనగానే షో అనుకున్నా నేను. ఓకే, ఫస్ట్ వెంటనే జిమ్కి వెళ్ళాలి అనుకున్నా. మంచిగా లేడీస్ పొటాటో ఫ్రై అన్న. కానీ ఇట్స్ ఓకే, నాకు పొటాటో ఫ్రై ఫేవరెట్. ఇప్పుడు ఆ పొటాటోయే కదా గెలిచింది, అంతేనా? అంతే అంతే, అలాగే ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. యా. ఇప్పుడు ప్రతి పాట అనేది ప్రిపరేషన్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? ఎలా ఉంటుంది అసలు ఆ పాట వెళ్ళేటప్పుడు? ఎలా ఉంటుంది ఏంటి? అంటే బేసిక్గా మాకు ఎవ్రీ మండే షూట్ కదా, సో ట్యూస్డే వెనస్డే అంతా సాంగ్ సెలెక్షన్స్ అవి ఉంటాయి. సో మేము సాంగ్స్ చెప్తాము, కొన్ని సజెషన్స్ పంపిస్తాం. వెనస్డే థర్స్డే వరకు సాంగ్స్ వస్తుంది, అంటే ఒకటి కన్ఫర్మ్ అవుతుంది. సో ఇంకా అప్పటి నుంచి కూర్చుంటాం మెంటర్స్తో. దీపు అండ్ మాధవ్ అన్నయ్య వీళ్ళు మెంటర్స్. సో వాళ్ళతో కూర్చుంటాము. మేము స్టేజ్ మీద ఏం పాడుతున్నా, ఎలా పాడుతున్నా, అంటే మేము బాగా పాడుతున్నామంటే ఇట్స్ మెయిన్ రీజన్స్ వాళ్ళే. ఎందుకంటే ఆల్మోస్ట్ స్క్రూటినీ మొత్తం ఇక్కడ వీళ్ళే చేసేస్తారు. ఇక్కడ ఇలా పాడితే బాగుంటుంది, సజెషన్స్ కానీ బాగాలేకపోతే బాగాలేదని చెప్పడం. వాళ్ళు మాతో పాటు కూర్చొని ఎంతసేపు అయినా కూర్చొని దే విల్ ట్రైన్ అస్ అకార్డింగ్లీ. అయిపోయాక అంటే ఏం ట్రై చేసి రిహార్సల్లో ఎంత బాగా పాడినా ఆ 5 minutes ఆన్ స్టేజ్ పాడేదే వెరీ ఇంపార్టెంట్. సో నర్వస్నెస్ అయితే నాకు ప్రతి పాటకి ఉండేది. అంటే అక్కడ 5 minutes ఒకవేళ ఏం చిన్న గొంతులో ప్రాబ్లం ఉన్నా, ఏం ప్రాబ్లం అయినా సరే పోయినట్టే. ఆ కొంచెం చిన్న నర్వస్నెస్ ఉండేది, కానీ somehow it all worked properly నాకు. ఓకే, అంటే ఇంకా లైవ్ లో అక్కడ పాడాల్సిందే. లైవ్ లో పాడాల్సింది, లైవ్ లో పాడేదే. కొంతమంది అంటారు కదా రికార్డ్ చేస్తారు, అంటే ఆల్రెడీ వితౌట్ జడ్జెస్ రికార్డ్ చేస్తారు. లేదు, అందరు జడ్జెస్ ఉన్నప్పుడు లైవ్ అప్పటికప్పుడు పాడతాం, అప్పటికప్పుడే జడ్జిమెంట్ వస్తుంది. ఓకే, ఎవరైనా అలా సఫర్ అయ్యారా పాడినప్పుడు గొంతు ఇదవడం కానీ, టెక్నికల్ ప్రాబ్లం? ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం వస్తే? టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ చేస్తారు, బట్ అంటే దే విల్ బి ఏమంటారు, ఇప్పుడు ఫస్ట్ టైం బాగా పాడారు, సెకండ్ టైం మేబీ ఇప్పుడు మళ్ళీ పాడాలంటే కొంచెం టెన్స్డ్ అవుతాం, కానీ వాళ్ళు మంచిగా కమెంట్స్ చెప్తారు. అంటే దే కన్సిడర్, రెండు కన్సిడర్ చేసి చెప్తారు. ఓకే, ఇప్పుడు ఉన్న 3 జడ్జెస్ కి 100 marks అంటే ఎవరికి ఇస్తావు? అందరికీ ఇస్తా. అందరికీ కాదు, నీకు అలా అందరికీ కప్పేవాళ్ళే కదా. నేను అందరికీ కప్పియమని అడిగా. నువ్వు అలా అయితే ఇంకెప్పుడు కాంపిటీషన్ ఎందుకు అవుద్ది? 100 marks తమన్ సార్కి. అంటే ఇప్పుడు గీతా గారికి లేనట్టే 0. గీత గారికి 99.5. ఎందుకు హాఫ్? 99.5 అంటే 100 అనే కదా చిన్న. అయ్యా 24 25 మేము అలాగే కన్సిడర్ చేసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు అంటే ఎవరికైనా జరిగిందా, నేను ఇందాక అడిగినట్టే ఎవరైనా పాడేటప్పుడు కానీ ఏమైనా జరిగిందా ఇప్పుడు ఈ ఇంతవరకు అయిన సీజన్? టెక్నికల్ ఒక 2 times అయ్యింది, కానీ పాడేటప్పుడు గొంతు ప్రాబ్లం అలా అయితే ఏం అవ్వలేదు, ఎవరికి అవ్వలేదు. నిజంగా చాలా టెన్షన్ ఉంటది కదా, టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది మన బాడీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అవును. ఎలా అంటే కూలింగ్ వాటర్ తాగకూడదు, ఈ ఫుడ్ తినకూడదు, అవి ఉంటాయా? అంటే ఫుడ్ తినకూడదు అంటే మేమే అవాయిడ్ చేసే వాళ్ళము. అండ్ ఇప్పుడు ఎవరికి ఒక్కరికి జలుబు వచ్చినా అందరికీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేసే వాళ్ళము ఫుడ్. కూలింగ్ వాటర్ అంటే నేను యాక్చువల్లీ తాగేస్తా, నేనేం పట్టించుకోను, అంటే అలా అలవాటు చేసేసుకున్నా బాడీని. సో నార్మల్ వాటర్ అంతా నార్మలే, తినేదంతా తినేసేదాన్ని. తాగినప్పుడు ఐస్ క్రీమ్స్ ఏమన్నా తిన్నప్పుడు షూట్ రోజు తాగేదాన్ని కాదు, అంటే కూల్ వాటర్ కొంచెం డ్రై చేస్తుంది వోకల్ని, సో అందుకని షూట్ రోజు తాగేదాన్ని కాదు, మిగతా రోజులంతా తాగేస్తాను. సరే, ఒక మంచి ఎనర్జెటిక్ పాట కావాలి. తప్పకుండా. నువ్వు ఫైనల్ కప్పు కొట్టే ముందు పాడిన పాట ఏది? మా బావ మనం. మా బావ అయినా ఓకే, మోనా. ఓకే. మోనా 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 హై మోనా 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 గసోడినా మోనా మోనా మోనా
గ్యాసోలీనా అరమోనా మై డియర్ గ్యాసోలీనా గుండె తానే కొట్టుకొని ట్రాంపోలీనా నీ కళ్ళు కంపసా నేను నీ కొలంబసా దగ్గరనే దేవయ్య నువ్వాడ కడలి పెడలు పడ్డాసై హా హే హా హూ హా హే Hey, hey, señora, gasolina, ne, ne, ne. Hey, linga, ఆడేద్దాం జింగాలింగ. నేను ఒక క్వీన్ అయితే నువ్వు నా కింగ్. పడవకు ఫైరెటీ, కడలికి వైరెటీ, చేరా విశ్వాసంలో నా గుండెలు ఫైర్ అంటే రవితేజ గారిది అదే రియాక్షన్ ఒకటి చూసా. వా, ఏమన్నాని వచ్చిన సెలబ్రిటీస్ అందరూ అసలు భలే శృతి హాసన్ గారు కానీ జనీల్ గారు కానీ బాగా ఎంజాయ్ చేయాలి. అంటే అలాంటి సెలబ్రిటీస్ చెప్పేటప్పుడు మీకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించేది నాకు. అబ్బా చాలరా బాబు చెప్పారు అమ్మయ్యా అనుకునేదాన్ని. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తావు? వాట్ నెక్స్ట్ అంటే గో విత్ ద ఫ్లో అంట. అంతేనా? అంటే ఐ హ్యావ్ మై బ్యాండ్ కదా, సో ఫస్ట్లీ ఐ డూ మై బ్యాండ్ షోస్. ఇంకా ఎవరు అప్రోచ్ అయినా ఐ గో డూ రికార్డింగ్స్. అంటే ఇంకా మొత్తం ఫుల్ టైమ్ మ్యూజిషియన్ కాబట్టి ఏది వస్తే అది వెళ్తూనే. 4 సీజన్లు జరిగాయి, 3 అమ్మాయిలు 1 అబ్బాయి. సరే, ఇక అంతాక్షరి ఆడదాం, కొత్తగా ఉంటది. ఎస్, ఓకే. ఫస్ట్ నువ్వు విన్నర్ కాబట్టి నువ్వే స్టార్ట్ చెప్పాట. ఎండింగ్ అంటూ నేను అంత బాగాలేదు కానీ జస్ట్ మా యదారి మైసమ్మ 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 మళ్ళా నీకే మా. ఓకే. మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈరోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. మళ్ళమ్మా మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావి ఎలా లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగకొస్తనాని రాకబోదివి, లగ్డీగా పూలు బోరికి లబ్బరు గాజులు దస్తనాని తేకబోదివి. వా 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 రే వా దుమ్ము రేపే లేపే పాదమెట్టు పోతున్నా పైన మెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడులేనా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా. సేమ్ ఇలా ఈ పాట నువ్వు కప్పు తీసుకున్న తర్వాత అనిపించి ఉంటది కదా, ఫ్రెండ్స్ అందరూ ఒకే దగ్గర ఉండే. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇంకా కలవలేదు వాళ్ళని, బట్ వాళ్ళందరూ నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకో తర్వాత కలుద్దాం మనం ఫుల్ ఎంజాయ్ చేయాలి అన్నట్టున్నారు. నా కదా నాయిరే నాయిరే నన్నారే మా మందార మందార కరిగే తెల్లారేలాగా, ఆ కిరణాలే నన్నే చేరేలా, కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా, ఈ సరికొత్త స్నేహం దరిచేరా. రా 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 వేరే పాటలు గుర్తు రమ్మంటున్నా. యా, మీరు పాడింది పాడదాం. గుర్తు నా మైండ్ నాకు గుర్తు రావాలిగా. రావు ఈ చందమామ వింతగా వినుమా చందమామ. ఫైనల్ పాట మాతో. మావి చిగురు తినగానే కోయిల పలికేనే,
అంతేనా? అంతే. మీరు ఎంత పాడారు ఒక్కొక్క ముక్క? నాకు అసలు పాటలు రావు. అంతాక్షరి అంటే 2 సమానమే, ఇద్దరు సమానంగా పాడారు. ఫైనల్ ఏంటిది? ఫైనల్ వర్డ్ కోయిల పలికే నా. నా నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదురు. చూసారా ఒక లైన్. రౌండ్ రాత అని చేద్దాం. నాకు ఈ కప్పు చూస్తుంటే ఇప్పుడు ఉమెన్ కప్పు కొట్టింది కదా, ఈ రోజు వరల్డ్ కప్ ఉంది, లేడీస్ ది, ఉమెన్స్ ది. వాళ్ళ కనుక ఫైనల్ మ్యాచ్ వాళ్ళు కూడా కప్పు కొడతారు అనిపిస్తుంది. ఎందుకో వైపు అలా తెలిసి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కొట్టారు, చాలా మందికి ఇన్స్పిరేషన్. వాళ్ళు కొడితే మన దేశానికి ఇన్స్పిరేషన్. యా, సూపర్ ఫన్ఫుల్ గా సాగింది ఇంటర్వ్యూ అయితే మాత్రం. ఫైనల్ గా ఇప్పుడు నీకు బాగా ఇష్టమైన హీరో అంటే ఎవరు? యాక్చువల్లీ నాని గారు ఆర్ రవితేజ గారు, వీళ్ళందరూ నాకు చాలా ఇష్టమైన హీరోస్. అంటే వాళ్ళ హార్డ్ వర్క్తో పైకి వచ్చారు. సో మనం కూడా అందరం అలా, అంటే యూ హ్యావ్ అ వే, అంటే చూసి నేర్చుకోవచ్చు అలా హార్డ్ వర్క్, డెడికేషన్. సో అలా నాకైతే నాని గారు అండ్ రవితేజ గారు సూపర్. ఇప్పుడు 6,000 మందిలో 12 మందిలో ఒకళ్ళు అయ్యావు, 12 మందిలో నెంబర్ 1గా ఒకళ్ళు ఉన్నావు. నీలాగా ప్రయత్నించే వాళ్ళకి, డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం చెప్తావు? ఎందుకంటే నువ్వే ఇన్స్పిరేషన్ కాబట్టి. నేనైతే మంచిగా ప్రాక్టీస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, డెడికేషన్తో పాటు, అంటే మనం ఏంటి రిజల్ట్ అని ఆలోచించకుండా మన మ్యూజిక్ని మనం నమ్ముకుంటే యుల్ రీచ్ యువర్ హైట్స్ అని చెప్తా. ఇప్పుడు 12 మంది కండిషన్స్ ఫైనల్ అయ్యారు. ఒక్కొక్కరికి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి ఒక సినిమా పేరు డెడికేట్ చేయాలి. సినిమా పేరు? ఓకే. పాట అంటే పాడేస్తారు, సినిమా పేరు అంటే కష్టం. ఓకే, ఐ విల్ ట్రై. యా. ఓకే, దర్శన్ సన్ ఆఫ్ సత్యమూర్తి. సూపర్. పవన్ కళ్యాణ్. మీలో సీనియర్ అంటే పవన్ కళ్యాణే కదా? సీనియర్ అంటే ఎక్కువ షోస్. పవన్ కళ్యాణ్కి చూడండి, మీరు పేరు కూడా పవన్ కళ్యాణ్ అని ఉంది. ఆలోచిస్తుందా? కృష్ణ అండ్ హిజ్ లీలా అనుకుంటా. అంతేనా? ఎందుకో ఆయన లీలలు ఏమొచ్చింది, వచ్చిన వాళ్ళందరితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడని చెప్పారు కదా, అందుకని. ఓకే, కృష్ణ అండ్ హిజ్ లీలా, పవన్ కళ్యాణ్. సరే, నెక్స్ట్ శశాంక్. మంచి అబ్బాయికి ఏం చెప్తాము? చెప్పాలి, తప్పేం లేదు. అదే మంచి అబ్బాయికి ఏ సినిమా సెట్ అని ఆలోచిస్తున్నా. మిస్టర్ పర్ఫెక్ట్ అన్ని నేను చెప్పాలి. ఇస్తున్నారు. సడన్ గా అడిగితే మూవీ నేమ్స్ గుర్తురావు. నాకు సడన్ గానే వచ్చింది. స్నిగ్ధకి రౌడీ. సృష్టి ఏమో, సృష్టి జయజానకి నాయక. అందులో ప్రజ్ఞ చేస్తాలే కదా, సో తను చూడగానే అబ్బాయి ఎంత బాగుంటారు, మాట రాగానే. సో అలా చూడ్డానికి ఫుల్ యుఎస్ ఫుల్ పాష్ ఉంటది కదా, మాట తను వరంగల్ అన్నమాట. సో ఇలా ఫుల్ ఇలా తెలంగాణ యాక్సెంట్ మాట్లాడేస్తుంది. బిగ్ బాస్ ఫాలో అవుతుంటావా? లైట్ గా, వెరీ లైట్. అదే రీసెంట్ గా మేము అక్కడి నుంచి వచ్చాము, రష్యా నుంచి వచ్చాము అని చెప్పి లోకల్ లాంగ్వేజ్ లో చెప్పండి. సో అలాగే తను వరంగల్ కదా, ఫుల్ తెలంగాణ ఇలా మాట్లాడేస్తుంది అనమాట. సో అది మిగతా వాళ్ళ గురించి మిగతా ఇంటర్వ్యూలో చూడండి. ఓకే, నువ్వు కష్టపడుతున్నావు అని. సరే, బిగ్ బాస్ అనేది వచ్చింది కాబట్టి ఒకవేళ సీజన్ 10లో గనక అవకాశం వస్తే వెళ్తావా? బిగ్ బాస్ మీద ఒపీనియన్? బిగ్ బాస్ మీద ఒపీనియన్ అని కాదు, నాకు అంటే అన్ని రోజులు నేను అమ్మని వదిలి ఉండాలంటే నా వల్ల కాదు. అమ్మ చూస్తుంటది, అమ్మ చూస్తుందా, పక్కనే ఉండాలి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏమైపోయినా, ఎక్కడ ఏమైనా ఫస్ట్ వెంటనే కాల్, లేకపోతే వెంటనే కాల్, కానీ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆగకుండా కాల్ చేసి చెప్పేస్తుంటాం, ఇలా అయింది. నేను మమ్మీ ఫుల్ గాసిప్ చేసుకుంటాం. అంటే
ఇప్పుడు నేను ఎవరితో ఏం చెప్పను, ఎవరు చెప్పినా అక్కడిదక్కడే ఉంటుంది, ఎక్కడెక్కడే చెప్పను. కానీ ప్రతిదీ తీసుకెళ్ళి అమ్మకి చెప్తా. సో నాకు అది ఉంది కాబట్టి నేను అక్కడ అయ్యింది ఇట్లయింది అట్లయిందని చెప్పలేను కదా కాల్ చేసి. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళదు. కావాలంటే బిగ్ బాస్ చూసుకుంటూ మమ్మీతో ముచ్చట పెడతా కానీ వెళ్ళను. ఇప్పుడు మా అమ్మను పంపి, అమ్మని కూడా పంపాను. అప్పుడు నేనెవరికి చెప్పాలి? సూపర్ సూపర్. ఇప్పుడు సమీర మీ ఫ్రెండ్ ఉంది కదా, మీ ఫ్రెండ్ గురించి అంటే బయట తెలియంది ఇక్కడ చెప్పాలి. బయట తెలియదా అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్కి మీ ఫ్రెండ్స్కి ఎవరికి తెలియంది నా గురించా? మీ ఫ్రెండ్ గురించి. మా ఫ్రెండ్ గురించేనా? నీ గురించి మీ ఫ్రెండ్ అడుగుతాంలే. మా ఫ్రెండ్ గురించి ఆల్మోస్ట్ అన్ని తెలుసు. ఏమో ఎక్కడికైనా బంక్ కొట్టి సినిమాకి వెళ్ళొచ్చు అట్లా, అలాంటివి ఏమన్నా అంటే ఓకే వాళ్ళ అమ్మ ఇది విన్నా కొడుతుందేమో నాకు తెలీదు. బట్ నా పేరు చెప్పి ఎన్నోసార్లు మున్ని, నా నిక్ నేమ్ మున్ని, ఫోన్ చేసి మున్ని నేను నీ దగ్గరకు వస్తున్నా అని చెప్తున్నా, నేను బయటికి వెళ్తున్నా అని చెప్పేస్తుంది. ఓకే ఓకే డన్ అని చెప్పి నేను పెట్టేస్తా. అలాగే నేను కూడా చేస్తా. అమ్మకి సబ్బు దగ్గరికి వెళ్తున్నా అబ్బా అని చెప్పేసి బయటికి వెళ్ళేసి వచ్చేస్తా. ఫైనల్ క్వశ్చన్, సమీరాకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా నీ గురించి. ఎస్ షూర్. క్యాజువల్ గా ఏం తిన్నావే అని అడుగు ఫస్ట్. ఫ్రాంక్ అని ఏం చెప్పుకో, ఎత్తేస్తుంది. అట్లనే హలో హాయ్ సమ్ము. ఏడా అంటే ఇక్కడే. నువ్వెక్కడ? తిన్నావా? లేదు, మొన్న ఫోన్ చేసినావు. నేను ఇంకా వాయిస్ మెయిల్ పెట్టినా నీకు, బిజీ ఉంటావు కదా. నిన్న అదే అత్త కలిసిన అడిగిన. అమ్మని కలిసినావా? ఎస్ వచ్చింది, ఇంటికి వచ్చింది. కాదు నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకి నీ పేజ్ అంటే నీ ఫేస్ చూపించిన. మా అక్క అంటే మొన్న రీల్ వచ్చింది కదా, ఎవరు సమ్ము అంటే చూపించిన. సమీర ఎవరు అంటే ఆయన మాట్లాడతారంట. హలో హలో ఏమండి, ఇక్కడ బృందా గారు పాట కన్నా మీ వాయిస్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. అర్థమైంది మీరు ఎవరో. ఎవరో కానీ ఎప్పుడు వచ్చినారా? ఎక్కడికి? ఇక్కడికి. సరే నేను ఎవరు అనుకుంటున్నారు చెప్పండి. లేదు నేను చెప్పాను, మళ్ళీ తప్పైతే ఇజ్జత్ అవుతుంది. ఏం కాదు, గట్ల ఇజ్జత్ తీరు ఇక్కడ. పేరు గుర్తొస్తలేదబ్బా. నైట్ జోక్. సరే ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేనా మొన్న వచ్చాను. కాదు నేను బృందాకి అడిగితే చెప్పట్లేదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. బృందా గురించి ఒక సీక్రెట్ చెప్పమంటే ఏం చెప్తావు? సీక్రెట్ కదా, చెప్పకూడదు కదా. అందుకనే నాకు చెప్పమంటున్నా. నా పేరు చెప్పక, కాదు నా పేరు చెప్పక సీక్రెట్ చెప్పక ఎట్లా అయితే సీక్రెట్ దాని గురించి బయటకి అదే చెప్పింది. అందుకనే కాదు నేను చెప్పిస్తా అని చెప్పా. సరే నీ గురించి సీక్రెట్ అయితే వచ్చింది మరి. పర్లేదు, అదే ఆలోచించి ఎప్పుడో నాకు తెలుసు. డిస్కస్ చేసుకున్నారా ఏంటి? సీక్రెట్ అంటే చెప్పనా, నువ్వు ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా ఫోన్ చేసి నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్తావంట మీ మమ్మీకి. అలా బయటకు వెళ్తావంట. మరి అదో ఆ సీక్రెట్ చెప్పింది కదా, నువ్వు కూడా ఒక సీక్రెట్ చెప్పు. ఇగో హవాక్ అయ్యారా? అయితే పాపం ఒకసారి ఇట్లా నేను దాంతో పోతున్నా అని చెప్తే మా అమ్మ ముందు ఫోన్ చేస్తే నేను కాన్ఫరెన్స్ పెట్టినా. సరే సీక్రెట్ చెప్తారా లేదా? నేను చెప్పా. సరే అయితే బాయ్. అది చెప్పమంటే చెప్తా. చెప్పమని చెప్పు. నేనెందుకు చెప్తారా సీక్రెట్? నా సీక్రెట్ నేను చెప్పకూడదు కదా, అందుకే ఫోన్ చేసా అంటుంది. అవునా? అయితే చెప్పాను. ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాము, అందుకని ట్రూత్ అంది అడిగా, మీరు డేర్ చేయాలంతే. లేదులే, నేను చెప్పానులే. ఓకే బాయ్. సూపర్, ఎలాంటి ఫ్రెండ్ ఉండాలి ఎవరికైనా సరే. సరే ఇప్పుడు వరకు షోలో మర్చిపోలేని మూమెంట్ అంటే కప్పు తీసుకున్నది కాదు, అది మా అందరికి కూడా ఉండదు. నీకు? నాకు
బ్రహ్మానందం గారు వచ్చి అంటే బ్రహ్మానందం గారు కమెంట్ చెప్పినప్పుడు ఆ, ఇలా అమ్మాయిలు ఇంకా ఉన్నారు చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ. సూపర్. నిజంగా నాకు కూడా అప్పుడు ఆయన ఏదో అంటే ఆయన దేంతో ఆశీర్వదించినప్పుడు నాకు చాలా బాగా ఇలా అనిపించింది. అరుదుగా ఉంటారని ఏదో వర్డ్ చెప్పారు కదా. అవును. ఆయన నా అభినందనలు అని చెప్పి నన్ను ఆశీర్వదించారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. సూపర్. ఇక ఆయన మీమ్స్ ఇష్టమే కదా, ఆయన మేము ఒకటి చెప్పు ఏం చేద్దాం. ఆ, మరి అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా? నాకు అనిపించింది ఆవిడ చెప్పకపోతే. సూపర్ ఫన్ఫుల్ గా ఉంది, నీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. థ్యాంక్ యూ సో కప్పు మచ్. కొట్టు చాలా మందికి ఇంకా ఇన్స్పిరేషన్ రావాలనుకున్న వాళ్ళకి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ మిమ్మల్ని ఒక సినిమాలో సింగర్ గా చూడాలి. ఓకేనా? ఎస్ షూర్. ఓకే, అంతవరకు చూస్తూనే ఉండండి TV5.